వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఏమైంది? సారీ, నాకు ఇలాంటి జీవితం అక్కర్లేదు బాబు. నా జీవితంలో అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. తిరిగి వెళ్ళడం చాలా సులభం, కానీ నేను మాత్రం తిరిగి వెళ్ళలేను. నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వకుండా వెళ్తే రేపు నా డెడ్ బాడీ ఈ ఫుట్పాత్ మీద ఉంటుంది. ఐ లవ్ యూ. నీకు నా మీద డౌట్ ఉంటే చెప్పు, నేను నిన్ను బలవంతం చేయను. నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పు, నీ వైపు కూడా చూడను. నాకున్నది ఒకే ఛాన్స్, అది కూడా నువ్వు లాగేసుకుంటే నేను ఇక బతకడం ఎలా? బట్ ఎక్కడుంటావు, ఏం తింటావు, ఎలా బతకగలం? నువ్వు నాకు సహకరిస్తే మనమిద్దరం ఈ ఫుట్పాత్ ని స్వర్గంగా మార్చుకోవచ్చు. అది సహకరించకుండా వెళ్ళిపోతే నాకు ఈ ఫుట్పాత్ ఏంటి? చిత్ర, ఇలా చూడు. నీకు అభ్యంతరం లేకపోతే ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉందాం. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు, ఎలాంటి గొడవలు ఉండవు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను. గివ్ మీ 2 hours. చిత్ర, నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవుగా. నేను నిన్నే నమ్ముకోనున్నాను. ఏమ్మా, అన్నం తింటూ ఒక్కసారైనా ఆలోచిస్తారనుకున్నాను. ఎంచక్కా తినేసి చేయి కడిగేసుకున్నారే. మీకు చిత్రం అసలు గుర్తుకు రాలేదు? నాకైతే అన్నం అస్సలు సహించడం లేదు. కొత్తగా మనిషి అయ్యావు గనక నువ్వు జాలి పడుతున్నావు, కానీ నేను జాలిని వదిలేసి ప్రేమకు దూరం అయ్యాను. తల్లిగా ఉండి స్త్రీత్వాన్ని వదులుకున్నాను. అక్కయ్యగా కాస్త కఠినంగా నడుచుకున్నాను. భవిష్యత్తులో ఆటుపోట్లు తట్టుకోవాలని నేనిప్పుడు చూసి చూడనట్టు వదిలేశాను. ముందు ముందు నేను లేకుండా బతకాల్సింది తనే కదా. అయ్యయ్యో, మిమ్మల్ని మీ మాటల్లో అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. కాస్త ప్రశాంతంగా ఉండి ఆలోచించి చూడు, అర్థమవుతుంది. దొరికినంత వరకు దోచుకోవడమే ఈ కాలపు కుర్రాళ్ళ స్టైలే. ఇది పబ్బం గడుపుకోవడానికి ఆడపిల్లలకి ఎలాంటి టోపీ వేయడానికైనా రెడీగా ఉంటారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇంట్లోంచి వెళ్ళిపోయింది మీ అమ్మాయి కాదు, అబ్బాయి, మగాడు. ఆ అమ్మాయి మీద మోజు తీరిపోయిన తర్వాత మీ అబ్బాయి ఖచ్చితంగా తిరిగి వస్తాడు. చూడండి, మీ అబ్బాయి జీవితంలో ఇది ఒక గొప్ప పిక్నిక్ అనుకోండి. ఆ తర్వాత కూడా రాలేదనుకోండి, ఆ అమ్మాయి శీలాన్ని నాశనం చేయిస్తే ఆటోమేటిక్గా తిరిగి వస్తాడు. ఐఎమ్ సారీ. ఇవాళ ఎంత తిరిగినా నాకు ఏ పని దొరకలేదు. నా ప్యాంట్, షర్ట్, షూస్ అన్ని అమ్మేసి ఇవి తెచ్చాను. రేపు ఖచ్చితంగా ఏదో ఒక పని చూసుకుంటాను. నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? నిజంగా తప్పు చేస్తున్నా. నన్ను మర్చిపోయి సంతోషంగా ఉండకుండా ఎందుకు ఇలా కష్టపడుతున్నావు? తెలియట్లేదు. నువ్వు నాకు కావాలంతే. నువ్వు దక్కితే నాకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు కనుక నా దానివయ్యావంటే లోకంలోని సంతోషం అంతా నాకు దక్కుతుంది అనిపిస్తోంది. ఆకలి దప్పులు మర్చిపోయి నన్నే తలుచుకుంటున్నా. నిన్ను ప్రేమించడానికి దిల్ కావాలి రాహుల్, ధైర్యం కావాలి. ఐ లైక్ యూ. నా కోసం ఇంతగా కష్టపడుతున్నా నిన్ను వదిలేసి వెళ్తే ఆ దేవుడు కూడా క్షమించడు. రాహుల్, ఐ లవ్ యూ. చిత్ర, 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 చిత్ర,
ఎక్కడికి వెళ్ళావు? నీ నగలేమయ్యాయి? వెయిట్ రాహుల్, నా కష్టార్జితంతో నిన్ను పోషిస్తానని ప్రతిజ్ఞ చేశాను. కానీ నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేయి బాబు. దాన్ని అడ్డుకునే వాళ్ళెవరు? ఇవి నీకు నా గిఫ్ట్. నువ్వు కూలి పని చేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఎప్పుడు టిప్ టాప్ గా ఉండాలి. నువ్వు నన్ను గెలుచుకోవాలి, మనం పెళ్లి చేసుకోవాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే ఏమేం చేస్తుందో తెలుసా? నీకు తెలియదులే, ప్రియుణ్ణి సంతోష పెట్టడానికి ఎంత త్యాగమైనా చేస్తుంది. మధురం మధురం శివచరితం శ్రీకరము సుందరం మనసార పాడుకున్న ఒరే రంగా, మీరేమిటి ఇక్కడ? ఈరోజు చిత్ర పుట్టినరోజు కదండి, అందుకే మేమందరం అర్చన చేద్దామని వచ్చాం. మా అబ్బాయి చిత్ర ఎక్కడున్నారో తెలుసా? చిత్ర మీ అబ్బాయి దగ్గర లేదు, ఇప్పుడు మా ఇంట్లో ఉంది. మొన్న మీ అబ్బాయి మొహం మీద ఉమ్మేసి వచ్చేసింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక మీ అబ్బాయి ఇంటికి వచ్చేసి ఉంటాడు. వెళ్ళి చూడండి. ఎందుకక్క చిత్ర వచ్చిందనే ఆవిడతో అబద్ధం చెప్పావు? పాపం. పాపమేంటి పాపం? పిల్లల్ని మర్చిపోయి బతికే రకం వీళ్ళు. వాళ్ళ గురించి వీళ్ళకి అప్పుడప్పుడు గుర్తు చేస్తుండాలి. అమాయకుల నోళ్లు కొట్టి సంపాదించే ఆస్తి ఆస్తి కాదు, పిల్లలే వీళ్ళ ఆస్తి, ఈ దేశపు ఆస్తి అని. పదండి పూజ చేద్దాం. చిత్ర, అక్క, పుట్టినరోజు శుభాకాంక్షలు. నేనిక్కడున్నా అని నీకెలా తెలిసింది? నిన్నేదో నదిలో తోసేసి కళ్ళు మూసుకుని కూర్చోలేదు నేను. నువ్వు రాహుల్ కలిసి సంతోషంగా జీవిస్తున్నారా లేదా అని నా కళ్ళల్లో బొత్తులేసుకుని గమనిస్తున్నాను. ఎన్ని లీటర్లు సార్? ఫుల్ ట్యాంక్. మేడం మేడం, దయచేసి నా బంకు తెరిపించండి, మిమ్మల్ని నేను చూసుకుంటా. ఏయ్! నన్ను చూసుకోవడానికి నా తల్లి తండ్రి బంధువులంటూ చాలా మంది ఉన్నారు. అందులో నువ్వెవడివి? కొత్త చుట్టరికం కలుపుకుంటున్నావా? నా చేయి పట్టుకుంటావా? పట్టుకోరా, పట్టుకో, పట్టుకో. ఏయ్! కాదు మేడం. ఏంట్రా అది కాదు ఇది కాదని నీళ్లు నవ్వుతావు? నీలాంటి వాళ్ళందరినీ కట్టకట్టి తీసుకెళ్లి సముద్రంలో పడేయాలి. ఒరే చెత్త నా కొడక, ఎన్నాళ్ళని కల్తీ చేసి ఇలా ప్రజల సొమ్ముని దోచుకు తింటావరా? నడు స్టేషన్ కి. This is really surprising. రాహుల్, సారీ రా, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నట్టు నాకు నిజంగా తెలీదు. అటు చూడండి రా రాహుల్. సారీ రా, ఇది టీసీ కాదే, కాంట్ హెల్ప్ యూ రా. ఏదో క్లబ్ లోనో డిస్కోటెక్ లోనో ఉద్యోగం ఉందని చెప్పారు. ఎక్కడ బాది? షో, నా బాధ్యత, మీ ప్రేమ వ్యవహారం, వీటి గురించి ఆలోచించి ఆలోచించి నా పేరే నేను మర్చిపోయేలా ఉన్నాను. ఎక్కడో చెప్పారే, ఎక్కడ? రాహుల్, రాహుల్, లెట్స్ గో. వీళ్ళు మనల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. ప్రశాంతంగా బతకడానికి మనం పెళ్లి చేసుకున్న భార్యాభర్తలం కాదు, ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్. ఇందులో చిన్న రాంగ్ స్టెప్ వేసి ఒక్కరు ఫెయిల్ అయినా నెక్స్ట్ క్లాస్ లో ఒకరినొకరు కలుసుకోలేం. నేను నీకు కావాలి, నువ్వు నాకు కావాలి. అందువల్ల ఈ కష్టాలు పడడం తప్ప వేరే దారి లేదు. సంసారాన్ని రచ్చకేడిస్తే అది చిన్నాభిన్నమవుతుంది. గుట్టుగా కాపురం చేసుకుంటే అది 1000 ఏళ్ల పాటు వర్తిల్లుతుంది. చిత్ర, మనల్ని ఎవరు వేరు చేయాలనుకున్నా వాళ్ళ నూరికే వదలను. నేను ఇప్పుడే వెళ్ళి వేరే పని వెతుక్కుంటాను. వస్తాను. వాడిని మర్చిపోండి అంకుల్, హీఈస్ గాన్ ఫర్ ఎవర్, హీ వోంట్ కమ్ బ్యాక్. బుద్ధి గడ్డి తిన్నట్టు అయిందమ్మా. ఏంటి నువ్వు అనేది? మీరేమనుకున్నా పర్వాలేదమ్మా, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. చిత్ర ఇప్పుడు మీ దగ్గరే ఉందని అబద్ధం చెప్పొచ్చారే. ఇప్పుడు ఆ పటేల్ తన కొడుకు కోసం మిమ్మల్ని ఏదైనా చేస్తే, పెట్రోల్ బంక్ ముగించేసి ఆ కుర్రాడికి పని లేకుండా చేశారు. అతను మీ మీద కోపంగా ఉంటాడు.
అది చాలదన్నట్టు వాళ్ళున్న చోటికి మీరు వెళ్ళి వచ్చారు. అది ఎవరికి తెలియకుండా ఉంటుందా? గుట్టుగా ఉన్న వాళ్ళని బయటికి ఇచ్చి అనవసరంగా కోపం తెప్పిస్తే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఎవరెవరికో ఏదేదో జరుగుతుందని మీరు అంటారు. అదే మన చిత్రమ్మకి జరిగితే చూడండి, నా ఎడంకన్ను ఎలా దొరుకుతుందో చూడండి. ఈ రోజు ఏదో జరుగుతుంది, జరగరానిదేదో జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఏదో ఒకటి చేసి మనం దాన్ని ఆపాలి. ఇదేనా? అవును సార్, ఇది సేఫ్ ప్లేస్ కదా అని ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటుంది. ఇలా చూడండి, మొత్తం సెటప్ పెట్టేసింది. ఒక్కడు కూడా లేడంటయ్యా. ఇక్కడ ఎవరు ఉంటారు సార్? ఉంటే సంవత్సరం అవుతుంది కదా. బిజినెస్ అయ్యే ఇక్కడే ఉండిపోరు కదా, అందరూ వచ్చిపోయేవాళ్లే. ఏయ్, నీ పేరేంటే? చిత్ర, ఝాన్సీ చెల్లెలి. మేమందరం ఎంతో గౌరవించి ఆ ఇన్స్పెక్టర్ ఝాన్సీ గారు చెల్లెలని అబద్ధం చెప్తావా? లేదు, తను నా సొంత అక్క. చీరెప్పమంటుంటే రే దాని చీర రాయండి. ఓకే సార్, రాయండి. దీనికోసం వచ్చావా? సరైన టైంకి వచ్చావురా. తను నా భార్య, దయచేసి వదిలేయండి. మెడలో తాళ్ళు లేదు, కాళ్ళకి మెట్టులు లేవు, అది నీ పెళ్ళమంటా? మిమ్మల్ని ఎవరు పంపించారు? మీరే కదా మేడం మమ్మల్ని పంపించింది. ఏంటో బాగుతున్నావు లుచ్చా నా కొడక. మీరే కదా మేడం చెప్పారు ఆ చోటు ఎవరికి తెలియదు, నా చెల్లెల్ని ఎలాగైనా సరే భయపెట్టి అక్కడి నుంచి పంపించాయని. వాడు అడ్డుపడితే కాళ్ళు చేతులు విడిచేయని మీరే చెప్పారు కదా మేడం. రే నీ అబ్బా, ఏంట్రా వాగుతున్నావు? Stop it! మీ డ్రామా ఆపండి. మా ఎగ్జామ్ రిజల్ట్ ఏంటో మాకు తెలిసిపోయింది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, జీవితాంతో రాసినా మీరు మమ్మల్ని పాస్ చేయరు. మాకు ఇక ఎగ్జామ్ అవసరం లేదు. మిస్ ఝాన్సీ, మేము ఆల్రెడీ పాస్. రా చిత్ర, మీ అక్కయ్య నిజ స్వరూపం తెలిసిపోయిందిగా, ఇక వదిలే అవండి. వచ్చే నాతో. ఆగు! మిమ్మల్ని విడదీయడానికి వీళ్ళని పంపించాల్సిన అవసరం లేదు. నా చెల్లెలు శీలాన్ని చెడగొట్టించి దాని జీవితాన్ని నాశనం చేసేంత మూర్ఖురాలి కాను. ఇది నీ తండ్రే చేశాడు. ఎలాగైనా మీ ఇద్దరిని విడదీయడానికి మీ నాన్న పరైన కుట్ర ఇది. వీళ్ళు పోలీసులే కాదు, గూండాలు. చూడు, వీళ్ళ బ్యాడ్జెస్ ని చూడు. ఎస్పీ, ఏసీపీ, ఎస్ఐ అయి ఉంటే ఇలా స్టార్స్ ని అడ్డుదిడ్డగా పెట్టుకుంటారా? చెప్పు. ప్రేమించుకోవడం గొప్పేం కాదు.
దాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని రకాలుగా కష్టాలు పడాలో తెలుసుకుంటారని ఇన్నాళ్ళు మీ ఇద్దరిని ఒకటిగా ఉంచాను. విడదీయడానికి కాదు. మీ నాన్న నిన్ను రప్పించుకోవడానికి నా చెల్లెలు శీలాన్ని బలి తీసుకోవాలనుకున్నాడు. ఇక మీరిద్దరూ కలిసి ఉండడం సాధ్యం కాదు. హ్మ్. మీ నాన్న ఇంత చేశాక ఎలా నమ్మి నా చెల్లెల్ని నీ ఇంటికి పంపను? ఇక్కడే ఇంత చేసిన వాడు ఇంట్లో మాత్రం ఎలా ఊరుకుంటాడు? హ్మ్. ఈ రోజు కాకపోయినా రేపైనా దీన్ని స్టాప్ ఇట్. ఈ నీచమైన పని నిజంగా మా నాన్నే చేస్తుంటే ఇక్కడ నా మొహం మీకు చూపించను. లేదంటే మిమ్మల్ని చంపైనా సరే చిత్రం నాతో తీసుకెళ్ళిపోతాను. చిత్ర, నేను ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మీరు ఒకరినొకరు చూసుకోకూడదు అంది. నేను గెలిచానో ఓడానో తెలియట్లేదు, ఒకటయ్యామో లేదో కూడా తెలియట్లేదు. ప్రేమను మాత్రం నీ దగ్గరే వదిలేస్తున్నాను. నాకు పిచ్చెక్కి బీదుల పాల ఏటు చేయకు. గెలిచినా చచ్చినా నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. ఈ ఎదవల్ని ఏం చేయమంటారమ్మా? తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టు. కరెక్ట్ గా చెప్పారు. చాలా రోజులైంది నా చేతులకు పని చెప్పి. భలే దొరికారా మీరు. తప్పైపోయింది కదా, అందుకని పనిష్మెంట్. Till this time, double action should be taken on this content form. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో మాట్లాడాలి. Go and wait outside. I'll join you. టు హెల్ప్ విత్ యువర్ బిజినెస్. ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఇప్పుడు వస్తారా రారా? Rahul, listen to me. Hey! 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 What is this? Rahul, అమ్మా, ఒక్క నిమిషం. నా తల్లి తప్ప నాకు వేరే దేవుడు తెలీదు. తన మీద ఒట్టు. చిత్రాన్ని చెరిచి నన్ను తిరిగి ఇంటికి రప్పించేలా చేయడానికి పోలీసుల డ్రెస్ లో గుండాలు పంపించింది మీరేగా? నేనా? నీకేదో పిచ్చెక్కినట్టుందిరా. నువ్వు ఇంతకాలం ఎంతో మంది అమ్మాయిలతో తిరిగావు. నేను ఎప్పుడైనా అడ్డం వచ్చానా? మీరే ఈ పని చేయించారని ఝాన్సీ అంది. అందుకే నిజాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. స్టాప్ ఇట్. డామ్ ఇట్. నేను ఎన్నటికీ అలాంటి పని చేయను. నేను దాన్ని లేపేయాలనుకుంటే ఎప్పుడూ ఆ పని చేసి ఉండేవాడిని. యు నో యువర్ ఫాదర్ వెల్. బట్ యూ డోంట్ నో అబౌట్ యువర్ సన్ యెట్. చూడండి, ఒకప్పుడు నాకు లవ్ అనేది ఫిల్ అప్ ది బ్లాంక్ చాట్. కానీ నాకు ఇప్పుడు అదే లైఫ్. అది లేకపోతే మీరు నేనే కాదు ఎవరు బతకలేరు. జస్ట్ టెల్ మీ ది ట్రూత్, అదర్వైజ్ ఐ కిల్ మై సెల్ఫ్. ఏయ్, అసలు ఏమైందిరా నీకు? అందరూ తల్లిదండ్రులు చేసే పనే నేను చేశాను. ఇంత ఆస్తి అంతస్తు ఉంచుకుని నువ్వు బికార్లా తిరుగుతూ ఉంటే ఎలా సహించమంటారా నన్ను? ఏయ్, నీ సుఖమేరా నాకు కావాల్సింది. సుఖమా? డబ్బుంది కదా అని ప్రేమని ఆప్యాయతని కొని ఏదో మార్వాడిలాగా పెద్ద పెద్ద మూటలు కట్టి మూలన పెట్టావే. మీరు సుఖపడింది ఎప్పుడు, ఎక్కడ? కన్న కొడుకు జీవితాన్ని పాడు చేసి ప్రతి ఒక్క విషయంలోనూ నా కన్న తల్లికి కన్నీళ్లు మాత్రమే మిగిల్చావు. నిన్ను ప్రేమించే వాళ్ళందరినీ నీ ఎంగులు కూడుతునే కుక్కలని దూరంగా ఉంచావు. ఈ ఆస్తి అంతస్తు ఐశ్వర్యం నాకేమీ అవసరం లేదు. నాకు కావాల్సింది ఒక్కటే, నువ్వు మా అమ్మ మీద చూపించని ప్రేమ. నన్ను చెడలవాడ్డానికి బానిసను చేసి నా నుంచి లాక్కున్న ప్రేమ. దిక్కు తోచక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చిత్ర నా మీద చూపించిన ప్రేమ. సంస్కృతి పేరుతో నన్ను మంచివాడిగా మార్చిన ఆ ఝాన్సీ ప్రేమ. అమ్మాయిల్ని ఏడిపించడమే పనిగా పెట్టుకున్న నన్ను మార్చి ఆ కుర్రాళ్ళు నా మీద కురిపించిన ప్రేమ. ఇవేవి మార్కెట్లో అమ్మేవి కావు. నువ్వు కొనుక్కోవడమో కుదరదు. ప్రేమ అంటే నీకిష్టం లేదు, కానీ ఆ ప్రేమ తప్ప నాకు వేరే లోకం లేదు. దాన్ని ఈ రోజు నువ్వు చంపేశావు. థ్యాంక్స్. ఇదేనా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చేది? వెరీ నైస్ ఆఫ్ యువర్ పీపుల్. కీప్ ఇట్ అప్. వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఫైండింగ్ ఎ గుడ్ థియరీ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. వద్దు, నాకొద్దు. హృదయం అన్నదే లేని మీరు నాకొద్దు. ప్రేమే లేని ఈ ప్రపంచం కూడా నాకొద్దు. గుడ్ బై డాడ్. గుడ్ బై ఫర్ ఎవర్. ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చా? ఎక్కడ మా చిత్రమ్మా? ఏమిటి, ఏమైంది? తనకొచ్చిన కష్టం ఎవరికి రాకూడదమ్మా. ఆ రాహుల్ లేడు, వాళ్ళ నాన్నతో గొడవ పడి గన్నుతో తను తానే కాల్చుకున్నాడమ్మా. ఏంటి నువ్వు అంటున్నది? ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక ఆ దేవుడు ఏమిటి పిచ్చి పని? చావుకు నీకు పైన ఏం చేయనక్క. నన్ను వదిలే. నువ్వు మమ్మల్ని కలవనివ్వలేదు, చివరికి చంపేశారు. ఇలా జరుగుతుందని ఎవరు అనుకున్నారే? నీ ప్రేమ నిజమైందో కాదో తెలుసుకుందామని ఇలా చేశారు. నువ్వు ఇలా కాల్చుకొని చచ్చిపోతే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? నేను కాటు రానమ్మా, నేను కాటు రాను. వెళ్ళు, రాహుల్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళమ్మా, తీసుకెళ్ళు. రామ్మ, రామ్మ వెళదాం. నువ్వు బతుకున్నంత వరకు తన ప్రాణానికి ఏం కాదు. రామ్మ, రా.
హలో డాక్టర్, ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఎంత బ్లడ్ కావాలో తెలియడం లేదు. ఒక అతన్ని కాపాడాలి, ఏర్పాటు చేయగలరా? చెప్పక్క, ఎప్పుడు ఎవరికి రక్తం అవసరం అవుతుందని వారానికి ఒకసారి రక్తదాన శిబిరంలో రక్తం ఇస్తున్నాం. పర్వాలేదు, ఎంత రక్తం కావాలన్నా సరే మేము వచ్చిస్తాం. క్షమించు, నన్ను క్షమించమ్మా. చూడు నా బిడ్డ, ప్లీజ్ ప్లీజ్ సేవ్ హిమ్, ప్లీజ్ ప్లీజ్ పదమ్మా. ఆగు! మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? బతికితే వాడిని చంపేద్దావరా? అక్కడ ఇతన్ని షూట్ చేసి పారడానికి బదులు నువ్వు ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చావమ్మా? ఈయనొక తండ్రా? ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అంటూ కన్ను మిన్ను కానకుండా మిడిసిపడ్డారు. పిల్లలేనండి మన ఆస్తి. వాళ్ళు లేకుంటే మనం లేవని అర్థం చేసుకోలేవా? చూడవయ్యా, చూడు, నువ్వు తాగమని వాడికి బ్రాంతి ఇచ్చావు, వీళ్ళు రక్తం ఇస్తున్నారు. ఇది ఇది ప్రేమంటే. నువ్వు డబ్బే ఇచ్చావు, వీళ్ళ అనురాగాన్ని పంచారు. ఆస్తి, అంతస్తు కాదు కావాల్సింది, ప్రేమ. ప్రేమ కావాలి. వీళ్ళను ఎంతగానో ఏడిపించావు, వీళ్ళన్న చోటును ఖాళీ చేయించావు. నా బిడ్డని కాపాడాలని తప్పిస్తున్న వాళ్ళు వీళ్ళు. ఇక నీ అవసరం మాకు లేదు. దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు నీ డబ్బులు కట్టుకుని ఏడు, నేను నా బిడ్డతో ఉంటాను. వెళ్ళు, వెళ్ళి దయచేయి. అమ్మా! జానకి, నాకేం వద్దు, ఏమీ వద్దు. నాకు వీళ్ళు కావాలి, నువ్వు కావాలి, మన అబ్బాయి కావాలి. నా తప్పు నేను తెలుసుకున్నాను. చూడండి, మనం గతాన్ని తవ్వుకుంటూ పిల్లల సంగతి మర్చిపోతున్నాం. పదండి, రాహుల్ని చూద్దాం. డాక్టర్, ఝాన్సీ, రాహుల్ తీసుకురావటం 5 నిమిషాలు లేట్ అయినా కూడా అతను మన ప్రాణాలతో దక్కేవాడు కాదు. హీఈస్ వెరీ లక్కీ. ఐ థింక్ ఇంకో 2-3 గంటల్లో తన స్పృహలోకి రావచ్చు. ఓకే, నో ప్రాబ్లం. మై ప్లెజర్. రాహుల్, నువ్వు ఎగ్జామ్ లో పాస్ అయ్యావు రాహుల్. వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు.